భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ పల్లెల నుంచి నగరాల వరకు విస్తరించి సుమారు 1.6 నుండి 1.7 లక్షల శాఖలతో నిరంతరం సేవలందిస్తోంది. ఇందులో దాదాపు 23,000 పైగా శాఖలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రగామిగా ఉండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా, హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకులు కూడా వేల సంఖ్యలో శాఖలను నిర్వహిస్తున్నాయి. ఇంతటి భారీ వ్యవస్థలో ప్రస్తుతం వారానికి 5 రోజుల పనిదినాలు డిమాండ్ చేస్తున్నారు. అన్ని శనివారాలను సెలవుగా ప్రకటించి సోమవారం నుంచి శుక్రవారం వరకే బ్యాంకులు నడపాలని, ఇందుకు పరిహారంగా రోజు అదనంగా 40 నిమిషాలు పనిచేస్తామని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా ఉన్నప్పటికీ అధికారిక అమలు తేదీపై ఇంకా తుది నిర్ణయం రావాల్సి ఉంది. ఈ ప్రతిపాదన అమల్లో జాప్యం జరగడంతో బ్యాంకింగ్ సంఘాలు సమ్మె హెచ్చరికలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఏటీఎంలు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలు 24 గంటలు అందుబాటులో ఉన్నందున శనివారం శాఖలు మూసివేసినా ప్రజలకు పెద్దగా అసౌకర్యం కలగదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. డిజిటల్ వ్యవస్థలు విస్తరించడంతో ఖాతాదారులు నేరుగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిందని, కాబట్టి 5 రోజుల పనిదినాల విధానం సేవలపై తీవ్ర ప్రభావం చూపదని వారు బలంగా వాదిస్తున్నారు. అయితే డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినా దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకు శాఖలే అసలైన వెన్నెముక అని నిపుణులు గుర్తు చేస్తున్నారు. యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ నిర్వహణకైనా బ్యాంకు ఖాతా తప్పనిసరి. ప్రారంభంలో 44 బ్యాంకులు మాత్రమే యూపీఐ సేవలు అందించగా ఇప్పుడు ఆ సంఖ్య 703కి చేరింది. అంతేకాకుండా రుణాల మంజూరు, సంక్లిష్ట సమస్యల పరిష్కారం, సైబర్ మోసాల నియంత్రణ వంటి కీలక సేవలకు ప్రత్యక్ష బ్యాంకు కార్యకలాపాలే ప్రధానం. ఈ నేపథ్యంలో 5 రోజుల పనిదినాలు అమలు చేస్తే సామాన్య ప్రజలకు, వ్యాపార వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తగిన కార్యాచరణను రూపొందించాల్సి ఉంది.